చంద్రబాబు ఏదైతే జగన్ సర్కార్ విధ్వంస పాలన అంటూ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పారో ఆ రిపోర్ట్లో ఒకటి మాత్రమే చెప్పి ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ మన రాష్ట్రంలో పరిపాలన సందర్భంగా చంద్రబాబు టైంలో తప్పుడు లెక్కలు చెప్పారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించారు అంటూ సాక్షి ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో చంద్రబాబు పాలనలో మూలధనం ఏమంటే దీర్ఘకాలికమైనటువంటిది, అంటే లాంగ్ స్టాండింగ్లో ఇవాల్టి రోజున అది పెడితే ఇక భవిష్యత్తులో దాని ద్వారా ఆదాయ వనరులు వస్తాయి, సంపద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ హయాంలో కడతానన్నటువంటి పోర్టులు పూర్తయితే ఆ పోర్టుల మీద ఆదాయం నికరంగా ప్రతి ఏడాది ప్రభుత్వానికి వచ్చేస్తుంది. అట్లాగే మెడికల్ కాలేజీలు అది పెడితే నికరంగా ప్రతి ఏడాది కొంత ఆదాయం వస్తుంది. ఫిషింగ్ హార్బర్లు పెడితే నికరంగా కొంత ఆదాయం వస్తుంది. ఇట్లాంటిదే చంద్రబాబు టైంలో ఎక్కువ చేశారు అంటూ ఇంతకుముందు బాబు గారు చెప్పుకొస్తున్నారు, తెలుగుదేశం చెప్పుకొస్తుంది, తెలుగుదేశం అనుకూల పత్రికలు చెప్పుకొస్తున్నటువంటి సందర్భంలో బాబు టైంలో కంటే జగన్ టైంలోనే అది ఎక్కువ పెట్టారు మూలధనం ఏం అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. చంద్రబాబు పాలనలో మూలధనం ఏం 2014లో 6,520 కోట్లు ఉంటే జగన్ టైంలో 2019-20లో 12,242 కోట్లు ఉంది. 15-16లో 14,172 కోట్లు చంద్రబాబు ఖర్చు పెడితే జగన్ రెండవ ఏడాది 2021లో 18,974 కోట్లు ఖర్చు పెట్టారు. 2016-17లో 15,144 కోట్లు, అంటే చంద్రబాబు మూడో ఏడాది అంత ఖర్చు పెడితే అదే జగన్ మూడో ఏడాది ఈవెన్ కరోనా సందర్భంలో కూడా 16,372 కోట్ల రూపాయలు మూలధనం ఏం ఖర్చు పెట్టారు. 2017-19లో చంద్రబాబు టైంలో అంటే నాలుగో ఏడాది 13,491 కోట్ల రూపాయల మూలధనం ఏం ఖర్చు పెడితే అదే జగన్ నాలుగో ఏడాది 7,244 కోట్లు ఖర్చు పెట్టాడని ఒప్పుకుంది. ఇక్కడ తగ్గింది ఆ ఏడాది అన్నటువంటిది. అదే సమయంలో 18-19లో అంటే లాస్ట్ ఇయర్ చంద్రబాబు 19,976 కోట్లు ఖర్చు పెడితే జగన్ వచ్చేటికి 23,330 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓవరాల్గా సగటున 13,860 కోట్లు చంద్రబాబు మూలధనం ఏం ఖర్చు పెడితే జగన్ హయాంలో 15,632 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే సోషల్ సర్వీస్ అంటే ప్రజలకి సంక్షేమ పథకాల కింద ఇచ్చిన దాంట్లో చూస్తే చంద్రబాబు హయాంలో కేవలం 2,437 కోట్లు సగటున ఖర్చు పెడితే జగన్ 5,224 కోట్లు ఏడాదికి ఖర్చు పెట్టినట్టు అన్నటువంటి లెక్క చెప్తూ ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి 5 ఏళ్ల గణాంకాలు కాకుండా 4 ఏళ్ల లెక్కలతో సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సామాజిక రంగంలో వైఎస్ఆర్సీపీ రెట్టింపు మూలధనం ఏం చేసింది, ఒక జీఎస్టీపీ వృద్ధి కన్నా వడ్డీ చెల్లింపుల వృద్ధి పెరిగిందని చంద్రబాబు చెప్పారు. కానీ టీడీపీ గత 5 ఏళ్ల పాలనలో జీఎస్టీపీలో అప్పుల సగటు వార్షిక వృద్ధి 17.51% ఉంటే జీఎస్టీపీ సగటు వార్షిక వృద్ధి 13.48% ఉందన్న విషయాన్ని చంద్రబాబు చెప్పకుండా వదిలేశారు. అంటే 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పులు తీర్చే స్తోమత లేకుండా చేశారు. బాబు గత పాలనలోనే జీఎస్టీపీ వృద్ధి కన్నా వడ్డీల చెల్లింపు అప్పుల వృద్ధి ఎక్కువగా ఉంది. 19లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి అప్పులు తీర్చే పరిస్థితి సున్నాగా ఉందనే విషయాన్ని చెప్పకుండా చంద్రబాబు తనకు అనుకూలంగా అవాస్తవాలు వల్లించారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో వడ్డీల చెల్లింపు 15.42% మేర పెరగ్గా అదే సమయంలో జీఎస్టీపీ వృద్ధి కేవలం 13.48% ఉంది. అప్పులు తీర్చే స్తోమత సున్నా స్థాయికి చేరిన విషయాన్ని కావాలని కప్పిపుచ్చారు. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో సాగించిన 5 ఏళ్ల చంద్రబాబు దుష్పరిపాలన, కోవిడ్ సంక్షోభం వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే చంద్రబాబు పాలనలో బడ్జెట్ అప్పులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గ్యారంటీ ఇచ్చిన అప్పులు బకాయిలు కలిపి సగటు వార్షిక వృద్ధి 22.63% ఉంటే కోవిడ్ సంక్షోభం ఎదుర్కొన్నా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పుల సగటు వార్షిక వృద్ధి కేవలం 13.57% మాత్రమే ఉందన్నది గమనార్హం. దీన్ని కూడా చంద్రబాబు కప్పిపుచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర సొంత ఆదాయం తగ్గిపోయిందంటూ తన హయాంలో 2018-19 ఒక్క ఏడాదితో పోల్చుకుని చంద్రబాబు మసిబూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారు. ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్య జవాబుదారీ బాధ్యతను చంద్రబాబులో గాలికి వదిలేశారు. నిబంధనలు ఉల్లంఘించి తదుపరి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక చేయాల్సిన అప్పులు కూడా ముందే చేసేసిన ఆయన నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక సంఘ నిబంధనల నుంచి 31,082 కోట్లు అధికంగా అప్పులు చేయడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కోవిడ్ లాంటి సంక్షోభాలు ఏమీ లేకపోయినప్పటికీ అనుమతికి మించి అప్పులు చేయడంతో అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రుణ పరిమితిని కేంద్రం దాదాపు 17,000 కోట్లు తగ్గించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.